ఆ పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందు మా రాముల తాత ఎక్కడ పెగ్గెలు కొడుతున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే వీడియో పాటు ఎనుగు సాపు చేస్తా అన్నట్టుగా. అరే పర్వేను, అరే మీ వాడు చేసేది ఏమన్నా పద్ధతేనారా? మనం పంచాయతీలు పెట్టుకుంటే మూడోనికి సందు కాదారా? ఏం పద్ధతి అన్నాడు చెప్పు. నువ్వన్నా మీ వానికి ఫోన్ చేసి అరే సారు ఇటువంటి పనులు చేయకు దాని నుంచి ఆలోచించి చెయ్యని చెప్పు. ఏంటిది మావోడు ఏం చేసిండు? ఏం మాట్లాడతాను సకయ్య ముసోడా ఏం ఎప్పటికీ గుల్తో మళ్ళా. అవును, ఆ అన్నట్టు మా ముసలోడు అన్ని అచ్చిరాని ముచ్చట్లు పట్టుకొచ్చి మొగుంతోని తన్నులు తిన్న పెళ్ళం కదా గులిగినట్టు గులుగుతా అంటాడు. అరే మా రాజకీయ ముచ్చట్టు నీకేమేరు కానీ పెళ్ళం మొగడు అని మాట్లాడతానవే పీకాయి నుంచి. అరే పర్వేను, మూతి మీద గుద్దుతే ముంగటి పనులన్నీ రాలాలే ముసలోడ. ఏం తిక్క తిక్క ఉన్నదా? ముచ్చటేందో చెప్పమంటే నన్ను తిడుతున్నావు. అరే మళ్ళా ముచ్చటేందని అడుగుతావేమురా? ఇప్పటికే మా చంద్రాల సారు అన్న క్యాంటీన్లు అని పెట్టి పేదల కడుపు మంచిగా నింపుతూనే ఉండే, అవి మంచిగా నడిపిస్తూనే ఉండే. మళ్ళీ ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్లు అనే ఆలోచన ఎందుకు చేస్తాడు చెప్పురా మీ పవనాల సార్? అసలు మీ పవనాల సార్కి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ ముచ్చట చెప్పు. అరే చంద్రాల్ సార్ ఆలోచించి పెట్టిన అన్న క్యాంటీన్లైనా, పవన్ సార్ ఆలోచన చేసిన డొక్క సీతమ్మ క్యాంటీన్లైనా పేదల కడుపు నింపేటందుకే కాదే. దీంట్లో పంచాదేమున్నా చెప్పు. మాచికి నువ్వు నడివితకు రాకు ఇనిచలు బీకు. అరే అది కాదురా పర్వీను, ఇప్పుడు అన్న క్యాంటీన్లు అనేటి మా చంద్రాల సార్ ఆలోచన చేసి పెట్టి నడిపిస్తాడు. డొక్క సీతమ్మ క్యాంటీన్లు అనేది మీ పవనాల సార్ ఆలోచించి పెట్టేటి. ఈ రెండిటి నడివికల్లా ఏదో ఒక్కటి చక్కగా నడవకుంటే అయ్యో మాట వరుసకు చెప్పుకుందాం. ఏ ఒక్క క్యాంటీన్లో ఏదన్నా పొరపాటు జరిగేది ఉంటే మంది ఏమనుకుంటారు చెప్పు? మనల్లో మనకు విమర్శలు చేసుకునే రోజు వస్తుందా రాదా? ఈ ఆలోచన ఎందుకు చేసిండు మీ పవనాలు సారు? డొక్క సీతమ్మ క్యాంటీన్లు ఎందుకు పెట్టాలనుకుంటాడు అది చెప్పు. అదే నువ్వే చెప్పు, ఇక నేనేమన్నా. అవునవునవును, నువ్వన్నది కూడా కరెక్టేనే తాత. ఈ 2 తీర్ల క్యాంటీన్లలో ఏ కొంచెం తేడా వచ్చినా గా పవనాల్ సార్ పెట్టించిన క్యాంటీన్లలోనే తిండి మంచిగా ఉన్నది అని అనొచ్చు, లేకుంటే చంద్రాల్ సార్ పెట్టించిన అన్న క్యాంటీన్లనే నయ్యం అని అనొచ్చు. అగో ఇంటానావరా? అరే గమ్మ అర్థమయ్యేది దానికున్నంత ఆలోచన లేదేమరా మీకు? ఈ పద్ధతేనా? అట్లా కాదు, ఇంకో ముచ్చట చెప్తా నేను. మీ పవనాల్ సారు సర్కారు నుంచి వచ్చే జీతాన్ని తీసుకోను అని చెప్తాడు. అంటే ఏందన్నట్టు మా చంద్రాల సారును మా లోకేశం బాబు సారు జీతానికి కకృతి పడతాళ్ళు పడే మనుషులు అని అన్నట్ట. దీని అర్థం అంటే మా వాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి చెప్పు, ఇక నువ్వే చెప్పురా. అరే అట్లానెందుకు అంటున్నావే? ఆంధ్రప్రదేశ్ అప్పులలో ఉన్నది కాబట్టి నాకు వచ్చే జీతాన్ని ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడతా అని చెప్పిండు. దానికి మీ చంద్రాల సార్కి ఏం సంబంధమే? ఏం సంబంధం అని నువ్వు నిమ్మలంగానే అంటావు, కానీ బయట జనాలు ఏమనుకుంటారు అనేది నువ్వు వినబోతావు. ఆయన నీరు గండదానా ఇంకా అంతేందుకు, వీళ్ళ పవనాలు సార్ ఆట ఆఫీసులో వేసుకునే కుర్చీలు బల్లాలు కూడా ఇంటికాడ నుంచి తెచ్చి వేసుకుంటాడట. అంటే మా సైకిల్ పార్టీలు కూడా తెచ్చి వేసుకోవాలి అన్నట్టే కదా సొంతంగా. అంటే వీళ్ళ పవనాలు సార్కో రాష్ట్రం మీద బాగా పాయిరం ఉన్నది, కానీ మా సైకిల్ పార్టీలకు లేదన్నట్టే. ఇక దీన్ని బట్టి చెప్పు, నువ్వే చెప్పు, నువ్వు చెప్పు. వామ్మో, దీంట్లో గింత అపార్థం ఉన్నదన్న సంగతి నేను కూడా అనుకోలేదు ముసలోడా. ఇది రాజకీయం గట్లనే ఉంటది మరి. ఇలా పవనాలు సార్ ఈ నడుమ ఇటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకొని బాగా ఐరల్ అవుతాడు. అందుకే మీ పవనాలు సార్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా చంద్రాల సార్ని అడిగే నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మా సైకిల్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఎరికేనా నీకు? అది మా పవన్ సార్ ఇష్టం. ఏది మిమ్మల్ని అడిగి ఒకమాట అంతే రారిగా, అందుకే మాకు సంబంధం లేదా? చూసుకుందాం ఆరేగా, చూసుకుందాం అంటే చూసుకుందాం. ఏది చూసుకునే తోకమాట నాతో ఏంటి ఇంతే నారిగా? నీ పద్ధతి ఇంతేనా? మీ పవనాలు సార్ పద్ధతి ఇంతేనా? ఇంతే. అరే నీ అవ్వ, అటు పవనాల్ సారు ఇటు చంద్రాల సారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు ఉంటే నడిమిట్ల మీ ఉద్దర పంచలేందే? ఇగో ఇంటానోగా పిల్ల వీడే ఎట్లా మాట్లాడతాడు? అరే వీళ్ళ పవనాలు సారే సర్కారు నడిపిస్తున్న అన్న క్యాంటీన్లకు పోటీగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టిస్తానబట్టి నేను జీతం తీసుకోను అని చెప్పబట్టే అతనే నా ఆఫీసులో కుర్చీలు బల్లాలు అన్ని నా ఇంటికా నుంచి తీసుకొచ్చి వేసుకుంటాను అనబట్టి. అట్లా మా సైకిల్ పార్టీలు కూడా చేయకపోతే మా పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది చెప్పు? ఎంత నాదాను పలుకుబడి పోదా? అరే గట్లెందుకు మీ పలుకుబడి దెబ్బతింటదే? ఎవరి ఇష్టమా అల్లది? ఎల్క ముద్దానా పొత్తుగుడి సర్కారు నిలబెట్టుకున్నప్పుడు ఎవరిచ్చం వాళ్ళదే అంటే ఎత్తనడుతుంది. వీళ్ళ పవనాలు సార్ ఏ పని చేసినా కూడా మా చంద్రాల సార్ని అడిగా చేయాలి, లేకుంటే రక్త రంబోలే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? వచ్చే ఓట్ల నాడికి ఆంధ్రప్రదేశ్ కావే ముఖ్యమంత్రి మా పవన్ సార్. అమ్మర కొడుక, అంటే ముఖ్యమంత్రి సీటు కోసానికి మీరు ఇటువంటి పనులు చేసుకుంటా తొవ్వలేసుకుంటా నానా? అంటే మరి మా లోకేశం బాబును మా బాలయ్య బాబు సార్ ఏం కావాలి? మాకేం చూడ మేము మా జనసేన పార్టీ
జీవితాలు అధికారం రావాలనుకోవడం తప్ప. మళ్ళా తప్ప తుప్ప అంటే ఏదో తుప్పి తనకేవరా నీ మనసులో గింత ఆలోచన ఉన్నదారా? అరే మీ కొట్లాట కొరి పెట్ట ముసలోడా, అసలు లీడర్ల ఆలోచన ఏమున్నదో తెలియదు కానీ మీ కోసర్ లీడర్లు గిట్ల కొట్టుకుంటున్నారేమే? ఆగురే జరా. అరే పర్వీన్గా నన్నే కొడతావారా? రేపు పొద్దుగా నీ మీద 10,000 రూపాయల దవలత్ ఇచ్చి మా చంద్రాల సార్ దగ్గర పంచాయతీ పెట్టియకపోతే నా పేరు రాములు గారే కాదు. రా నువ్వైతే ఊళ్ళకి రారా, చూసుకున్నావు నువ్వు ఊళ్ళకి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా ముసలోనితో రోజుకో పంచాది ఉన్నది. ఏదో ముచ్చట ఎత్తుకొచ్చి ఇంకో దానికి లింకు పెట్టి పంచాదులు మోపు చేస్తాడు. చూసిండు కదా పబ్లిక్, ఏపీలో సీఎం చంద్రబాబు సారు మళ్ళా అన్న క్యాంటీన్లను తెరిచిండు కదా. ఇక గవితో పాటు పవన్ సారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నాడట. చూడాలి మరి వీళ్ళ ఆలోచనలు ఇంకేడు దాకా పోతాయో, ఏపీ అభివృద్ధి కోసం ఇద్దరు ఏం చేయబోతున్నారో.